మీకు ఆ టైంలో గోకుల సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు, ఇలాంటి క్యారెక్టర్లే లేదు చెయ్యి. లేదు, గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను. అవునా? నేను ఇంటికి పిలిచారు, అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం, సార్ కూడా చెన్నైలోనే, జస్ట్ అవును, పురవర సుందరం స్ట్రీట్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 to 15 minutes డిస్టెన్స్. ఓకే. ఫోన్ వచ్చింది, రావాలి తను అని. నాకు ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్. అవునా? ఆజ్కా గుండరాజ్, రవిరాజ పినిశెట్టి అంకుల్ డైరెక్షన్లో. అలాగా ఐ నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్, ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు. ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు. చూసిన తర్వాత మేడం వచ్చారు, సురేఖ మేడం వచ్చారు. మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల. అన్నప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా, ఓకేనా అని అన్నారు. బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ బీ దేర్ విత్ పవన్ సార్ సెకండ్ మూవీకి. ఎస్. సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు, మేడం నన్ను కావాలి అన్నారు. అక్కడమ్మ ఇక్కడ తర్వాత మూవీ గారిది. సో అప్పటికి నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది, మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్. సో ఈ గోకులంలో సీత క్యారెక్టర్కి ఆ నందిని అనే అమ్మాయి సూట్ అవుతుంది, ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను. ఓకే. గోకులంలో సీతకి అదే పవన్ కళ్యాణ్ గారిని ఆవిడే సెలెక్ట్ చేశారు, సురేష్ గారే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎప్పుడు కలిసిన షీ వాజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం, రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీలు కాదు, బట్ ఎక్కడ ఏ ఫంక్షన్లో ఎప్పుడు కలిసినా ఇంత వామ్ వెల్కమ్ ఉంటుంది మేడంకి. అదే అవతల పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసింది ఆవిడే, ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆవిడే. చాలా గ్రేట్ మూమెంట్ కదా గ్రేట్. అది. ఎందరికో కానీ